నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముడతల ప్రణవ్ గూడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన నవగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు 14,45,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలాపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని 50 లక్షల రూపాయల నిధులతో పనులు చేయబోతున్నామని తెలిపారు. 6 గ్యారంటీల అమలులో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల 3,500 నియోజకవర్గంలో మొదటి దశ ఆరంభమే అయింది. స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఏ పథకం చేపట్టినా స్కామ్ అంటున్నావు, ఏ స్కామ్ జరిగిందో చెప్పు అంటే సమాధానం ఉండదు. ఆరోపణలు కావు, దమ్ముంటే ఆధారాలతో చూపెట్టు అన్నారు. పచ్చికామలు వస్తే అంతా పచ్చగా కనబడినట్లు స్కామ్ లో మునిగి తేరిన బీఆర్ఎస్ పార్టీకి స్కామ్లనే లోకంలో తిరుగుతున్నారు. మీ హయాంలో స్కాములు చేస్తే మా హయాంలో ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లు ప్రవేశపెట్టమని పేర్కొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. 2 ఏళ్లు విప్గా ఉండి ఎమ్మెల్సీగా ఉండి కనీసం కట్టినిల్లు పంచలేని అసమర్థుడు కౌశిక్ రెడ్డి. కమలాపూర్ నుంచి సవాల్ విసురుతున్న కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఒక్కిళ్ళైనా ఇచ్చావా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చినాం. కొంతమందికి మొదటి దశ డబ్బులు 1 లక్ష రూపాయలు పడ్డాయి. కావాలంటే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాలకు వెళ్లి చూడు అన్నారు. రియల్ స్టార్ బయటకు వచ్చాడు, పబ్లిసిటీ కోసం ఏదో ఒక డ్రామా చేయాలని తిరుగుతున్నాడు అని ఎద్దేవా చేశారు. రీల్స్ చేయాలనుకుంటే హైదరాబాద్ లో తిరుగు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో, సోషల్ మీడియాలో పెట్టుకో, నీకు లైకులు కావాలి కదా అని ఎద్దేవా చేశారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరించారు. ప్రజల ఆదరణ పోతుందని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావని అన్నారు. దాఖలాలు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. మరి మొన్న ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు వాగిండు, మళ్ళా రీల్ స్టార్ మళ్ళీ బయటకు వచ్చిండు. ఇక రీల్స్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో పెట్టాలి, చాలా రోజులు అయింది అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఒక 1000 కలెక్టర్కి ఏదో ఇచ్చి పెద్ద స్కామ్ రాష్ట్రంలో జరిగింది. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు స్కామ్ అని చెప్పిండు. మరి ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నేను ఏం స్కామ్ జరిగింది? స్కామ్ అంటే అర్థం తెలుసా మీకని నేను అడుగుతున్నా. పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఏ స్కీమ్ పెట్టినా మీరు స్కామ్ కింద భావిస్తుంది. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ స్కామ్ జరిగింది, చేపల స్కాము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చెప్పుకుంటే చెరువుల స్కాము, ఇది ప్రతి ఒక్కటి మీ హయాంలో జరిగింది. ఇక ఏ స్కీమ్ ఉన్న స్కామ్ ఉంటుందని చెప్పి మీ ఆలోచన విధానం అట్లుందనమాట. ప్రూవ్ చేయండి, నిరూపించండి. పుట్టుట్టనే సొల్లువాగుడు వాడు కాదు. నాయకులే, మీ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో నిరూపి, ఇందిరమ్మ ఇల్లుల స్కామ్ జరిగింది అంటున్నావు కదా, నిరూపించి మాట్లాడు ఏం స్కామ్ జరిగింది అనేది. ఒక్క ఇల్లు ఇవ్వడం మీకు సాధన కాలే, 2 ఏళ్ళు విప్పుకున్నావు, 10 ఇల్లులేను ఇయ్యలే. 107 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు, నీకు సవాల్ విస్తున్నా, ఒక్క ఇల్లేని ఇచ్చినావా కౌశిక్ రెడ్డి? ఒక్క ఇల్లైనా ఇచ్చినావా హుజరాబాద్ నియోజకవర్గంలో అని అడుగుతున్నా. మేము ఇందిరమ్మ ఇల్లులు పైలట్ చేసిన మండలానికి ఒక గ్రామాల్లో తవ్విండ్రు, ఫుట్టింగ్ లేచిండ్రు, పిల్లర్ లేపిండ్రు, బేస్మెంట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలు ఆ లబ్ధిదారుకు పడ్డది. కమలాపూర్ మండలంలో దేశరాజ్పల్లి విలేజ్లలో బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? నీకు దమ్ముందా? నిరూపించగలుగుతావు. ఒక ఇల్లైనా టీఆర్ఎస్ నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క లబ్ధిదారు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీకు ఉనికి లేదు. ఊర్లలో నిన్ను తిరగనియరు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, ప్రజలే నిన్ను తిరగనియరు. అబద్ధాలు చెప్పుకుంటా ఏ ఒక్కటైనా మీరు చేసిండ్రా అని అడుగుతున్నా. తప్పకుండా మాకు ప్రభుత్వం ఇల్లులు ఏదైతే హామీ ఇచ్చినామో
పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మేనర్గా అర్హులున్న ప్రతి ఒక్కరు నిరుపేదలకు ఇల్లు ఇచ్చుకుంటూ పోయే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ.